లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శ్రీ మహావిష్ణు అవతారాలు ఒకటైన పరశురాముడు గురించి చాలా మందికి తెలుసు. పురాణాల మీద అవగాహన ఉన్నవారికి సప్త ఋషుల గురించి కూడా తెలుసు. సప్త ఋషి గణాలలో కశ్యప్ మహర్షి ఒకరు. హిందూ విశ్వాసం ప్రకారం అతను ఋగ్వేదంలోని 7 ప్రాచీన ఋషులలో ఒకరు. అయితే కశ్యప్ మహర్షికి పరశురాముడికి గల సంబంధం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు కశ్యప్ మహర్షి ఎవరు, పరశురాముడికి ఈ మహర్షికి గల బంధం ఏమిటి అనేది తెలుసుకుందాం. కశ్యప్ మహర్షి ఎవరంటే, హిందూ మతం ప్రకారం సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు సముద్రంలో భూమిపై అన్ని రకాల జీవులను సృష్టించాడు. అదే సమయంలో అతను చాలా మంది మానస కుమారులకు జన్మనిచ్చాడు. అలా బ్రహ్మ మానస కుమారులో ఒకరు మరిచి. కశ్యప్ ఋషి మరిషి మహర్షి కళలకు జన్మించాడు. కళ కర్ధమ ప్రజాపతి కుమార్తె. కశ్యప్ మహర్షి అద్భుతమైన లక్షణాలు, గాంభీర్యం, దృఢత్వం, బలంతో ఉత్తమ గొప్ప వ్యక్తులలో ఒకటిగా లెక్కించబడ్డాడు. విశ్వ సృష్టికి ఎందరో మహర్షులు సహకరించారని విశ్వసిస్తారు. మన సృష్టి గురించి మాట్లాడేటప్పుడు జీవులు, జంతువులు లేదా మానవుల మూలం అనే అర్థం. పురాణాల ప్రకారం సృష్టి వ్యాప్తికి సహకరించిన మహర్షి కశ్యప్ వారసులు. కశ్యప్ మహర్షికి 17 మంది భార్యలు. వారి సంతానం నుంచి విశ్వం అభివృద్ధి చెందింది. కశ్యప్ మహర్షి విశ్వ సృష్టికర్త. కశ్యప్ మహర్షి విశ్వ సృష్టికర్త కూడా పరిగణించబడ్డాడు. పురాణాల ప్రకారం విశ్వమంతా ఋషి కశ్యప్ చే సృష్టించబడిందని నమ్ముతారు. పురాణ ప్రకారం కశ్యప్ మహర్షి భార్యలు మానస కుమారుడుగా జన్మించారు. ఆ తర్వాత ఈ విశ్వం సృష్టించబడింది. అందుకే కశ్యప్ మహర్షిని విశ్వ సృష్టికర్తగా పిలుస్తారు. కశ్యప్ అనేది ఒక ప్రసిద్ధి గోత్రం పేరు కూడా. ఇది చాలా విస్తృతమైన గోత్రం. ఎవరికైతే గోత్రం తెలియదో అటువంటి వ్యక్తి గోత్రం కశ్యపునిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక సాంప్రదాయ ప్రకారం భూమి మీద అన్ని జీవులు కశ్యపు నుండి ఉద్భవించాయి. పరశురాముడు భూమిని దానం చేశాడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు కశ్యప్ మహర్షి శిష్యుడు. పురాణాల కథ ప్రకారం ఒకసారి పరశురాముడు మొత్తం భూమి మీద దండయాత్ర చేసి శత్రువులందరినీ నాశనం చేసి భూమిని జయించాడు. అనంతరం పాపానికి ప్రాయశ్చిత్తంగా పరశురాముడు అశ్వమేధ యాగం చేశాడు. ఆ తర్వాత తన గురువైన కశ్యప్ మహర్షికి మొత్తం భూమిని దానం చేశాడు. తన గురువైన కశ్యపుడు ఆజ్ఞను అనుసరించి పరశురాముడు ప్రతి రాత్రి భూమిపై ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అతను వేగంగా కదిలే శక్తితో ప్రతి రాత్రి మహేంద్ర పర్వతానికి వెళ్ళేవాడు పరశురాముడు.